కడప జిల్లా బద్వేలపట్నం ఆర్&బి బంగ్లాలో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎండి విజయ్ జ్యోతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి తాను సాధారణంగా ఆహ్వానించినందుకు ఏఐసీ పార్టీ పెద్దలకు పీసీసీ మీడియా చైర్మన్ ఎన్ తులసిరెడ్డి, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి జకరయ్య, కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరాములు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్సీ సత్తర్ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం నుంచి జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఉందని, కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది మహానాయకులను తయారు చేసిందని, ప్రజలకు మంచి పరిపాలన అందించిందని అన్నారు. ముందుగా స్వల్ప కాలంలోనే నేను పార్టీలోకి ఆహ్వానించిన స్వల్ప కాలంలోనే నాకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఇచ్చినటువంటి పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారికి, అదేవిధంగా ఏఐసిసి మన మాణిక్యం ఠాగూర్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్, ముఖ్యంగా పెద్దలు కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెస్ అండ్ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నన్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీ బలోపేతం కొరకు కృషి చేయాలని చెప్పినటువంటి పీసీసీ వైస్ ప్రెసిడెంట్ జకరయ్య అన్న గారికి, అదేవిధంగా ఈ కడప జిల్లా అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు గారికి, ఇక్కడ ఉన్నటువంటి అన్న సత్తారన్న గారికి, ఇక్కడ ఉన్న నాయకులందరికీ, ఎక్స్ఎమ్మెల్యే కమలమ్మ గారికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పటిష్టమైన పార్టీ. మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇంకా ఎంతోమంది మేధావులు మన ఒక దేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ, అనాదిగా ఉన్నటువంటి పార్టీ, తల్లి లాంటి పార్టీ. ఆ పార్టీ వల్లనే మన దేశము సుభిక్షంగా ఇంతవరకు ఉండగలిగింది. కానీ కొన్ని కారణాల వల్ల మన ఆంధ్ర రాష్ట్రంలో బలహీనపడింది. కానీ పటిష్టమైన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీలోనే ఎంతోమంది పేదలు, కుల మతాలకు అతీతంగా ఎంతోమంది బాగుపడిన రోజులు ఉన్నాయి. ఈ దేశం అభివృద్ధి చెందిన రోజులు. కాబట్టి దాన్ని గుర్తుంచుకొని నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను పార్టీలోకి రావడం జరిగింది. ఈ పార్టీ యొక్క పటిష్టత కోసం నేను కృషి చేయాలని చెప్పేసి నేను ఎటువంటి సందేహం లేకుండా వీళ్ళు అడిగిన వెంటనే పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా కృషి చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎంతో గొప్ప పార్టీ, కానీ ఈరోజు ఎంతోమంది దాని గురించి విమర్శ చేస్తూ అనవసరంగా వాళ్ళ స్వలాభాల కోసము కాంగ్రెస్ పార్టీ శవము, కాంగ్రెస్ పార్టీ ఇది అని దాన్ని మాట్లాడడం